This conference will now be recorded. ఓకే ఈరోజు క్లాస్లో ఓకే మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు లాగిన్ అవ్వాలంటే వినయ్ గారు ఒక్క నిమిషం అండి. నేను క్లాస్ ఏమి ఇన్స్టలేషన్ కాలేదు, సాఫ్ట్వేర్స్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సాఫ్ట్వేర్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటండి అర్థం కాలేదు. నేను పెట్టాను చాలా క్లియర్గా. ఈరోజు మార్నింగ్ కూడా సాఫ్ట్వేర్స్ చాలా క్లియర్గా పెట్టాను అందరికి. ఇప్పుడు VMware ల్యాప్టాప్ లో ఇష్యూ వస్తున్నాయి. This conference will now be recorded. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు లాగిన్ అవ్వాలి. మీరు ఏం క్వశ్చన్ స్టార్ట్ అవ్వకండి, క్లాస్ స్టార్ట్ చేసాను, దాంట్లో మీ డౌట్ నేను చెప్తాను. ఓకే, సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్. మీకు 2 అకౌంట్స్ ఉంటాయి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక. అడ్మినిస్ట్రేటర్ అనేది బై డిఫాల్ట్ అకౌంట్, ఇది మీ ఎస్ఐడి ఏడిఎం అకౌంట్. మీరు ఏ నేమ్తో ఎస్ఐడి ఇచ్చారో దాంతో ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ అవుద్ది. సో ఈ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వాలి. ఈ అకౌంట్ పాస్వర్డ్ ఏంటంటే మీ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. basis.123 నేను ఇచ్చింది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి పాస్వర్డ్ ఇచ్చాక. వెయిట్ చేయాలి. సో ఫైల్స్ ఇక్కడ విఎం క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసేది, ఆప్షన్స్ ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆల్వేస్ ఎనేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మ్యాప్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. సపోజ్ మీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, ఈ డ్రైవ్లో, మీ విండోస్ 10లో ఈ డ్రైవ్లో ఇది అనుకోండి. సాఫ్ట్వేర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఫినిష్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది మీకు విండోస్ సర్వర్లో. అలా మీరు సాఫ్ట్వేర్ని షేర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ ఎస్ఏపి గుఏ గురించి డిస్కస్ చేస్తాము. స్టార్ట్ అండ్ స్టాప్ ఎస్ఏపి గుఏ. ఓకే, VMware వేసుకున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. కంపెనీలో అయితే VMware వర్క్ స్టేషన్ కాకుండా VMware EXSI అనేసి దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు మీ సిస్టంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది. మీరు ఇన్స్టాల్ చేసిన ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి మీరు లాగిన్ అయ్యి వర్క్ చేయాలి. లాగిన్ అవ్వాలంటే ముందు ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే లాగిన్ అవ్వగలరు. ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మీకు ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని డెస్క్టాప్ మీద ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఉండదు మీకు డెస్క్టాప్ మీద. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఇది మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక డెస్క్టాప్ మీద మీకు ఇది అవైలబుల్లో ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని ఎస్ఏపి సిస్టమ్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తాము. సో దీన్ని డబల్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి, మ్యాచ్ చేసుకోవాలి. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎస్ఏపి సిస్టమ్స్ ఎక్స్పాండ్ చేయాలి. ఇది మన సిస్టమ్ ఎస్ఐడి డిఈవి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఇలాగా మన ఇన్స్టాన్సెస్ అన్నీ చూపించాలి. ఇది డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇది ASCS ఇన్స్టాన్స్, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఓకే, ఇది ASCS ఇన్స్టాన్స్, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని నేను ఎలా చెప్పగలిగాను? ఇన్స్టాన్స్ హలో, ఇన్స్టాన్స్ ఐడితో చెప్పగలిగారండి? ఇన్స్టాన్స్ నంబర్, అది ఇన్స్టాన్స్ ఐడి కాదు, నంబర్. ఓకే ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ గ్రే కలర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే స్టాప్ అని అర్థము, గ్రే కలర్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ ని స్టార్ట్ చేయాలంటే ఎస్ఐడికి రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. సో డిఈవి ఏడిఎం అకౌంట్లో ఉన్నారు. ఇక్కడ మీ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి, basis.123. మీరు ఇన్స్టాలేషన్ టైంలో ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి, ఓకే క్లిక్ చేయాలి. ముందు ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది.
ఇది ఎల్లోకి వస్తుంది, గ్రే నుంచి ఎల్లోకి వస్తుంది, ఎల్లోకి వచ్చి గ్రీన్కి వస్తుంది, ఎల్లో నుంచి గ్రీన్కి వస్తుంది. సో స్టార్ట్ అయిపోయింది. ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, మీ ఎస్ఏపి సిస్టమ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ ఉన్న డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్లు ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ప్రైమరీ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ ఎల్లో స్టార్ట్ అవుతూ ఉంది. డిస్పాచర్ స్టార్ట్ అయ్యి ఐజిఎస్ వాచ్డాగ్ స్టార్ట్ అయిపోయింది. డిస్పాచర్ స్టార్ట్ అవుతూ ఉంది. వర్క్ ప్రాసెస్ ఇవన్నీ న్యూలో ఉన్నాయి, ఇవన్నీ ఎస్లో ఉన్నాయి, ఇవన్నీ ఎస్లో ఉన్నాయి, ఇవన్నీ న్యూలో ఉన్నాయి. ఇవన్నీ వెయిట్కి రావాలి. స్టార్ట్ కండిషన్ ఎస్లో ఉండాలి, ఇది గ్రీన్లోకి రావాలి. అలాగే ఇక్కడ డిస్పాచర్ ఇవన్నీ రన్నింగ్లోకి వచ్చేయాలి. సో ఇది 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 కలిసి స్టార్ట్ అవుద్ది. కానీ ఇదేంటంటే ఇది స్టార్ట్ అవుతూ దాంతో పాటు దీన్ని ఇక్కడున్న వర్క్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి స్టార్ట్ అవుద్ది. చూడండి, అన్ని వెయిట్ లోకి వచ్చాయి, అన్ని ఎస్ స్టార్ట్ కండిషన్, అన్ని రన్నింగ్. సో స్టార్ట్ అయిపోయింది. ఎల్లో ఉందంటే రిఫ్రెష్ స్టార్ట్ అయింది. గ్రీన్ కలర్ ఏమని ఇండికేట్ చేస్తుంది? సిస్టమ్ స్టార్ట్ అయిందని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ దాంట్లో డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ఎప్పుడైతే మీరు సిస్టమ్ స్టార్ట్ చేశారో ఫస్ట్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఎవరన్నా అడుగుతారు ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఎందుకు స్టార్ట్ అయిందని ఎవరన్నా అడిగితే, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉండటం వల్ల ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఆ పాయింట్ క్లియరా? ఎప్పుడన్నా సిస్టమ్ స్టార్ట్ చేశారు, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది? ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఎందుకు ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది? ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంది కాబట్టి ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉందా ఆ పాయింట్ వరకు? అది స్టార్ట్ అవడం కారణం ఎందుకంటే అంటే యూజర్ ఐడి క్రియేషన్ కోసం డిఫాల్ట్ గా స్టోరేజ్ దానికోసమా అండి వినయ్ గారు? అది ఏసీఎస్ ఏంటి? ఎన్క్యూ సర్వర్ గురించి ఎన్క్యూ అప్లికేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి క్లాస్ లో. ఇది అవన్నీ వదిలేండి, నేను చెప్పేదేనండి, అవన్నీ వదిలేండి, దాని గురించి ఎందుకు. నేను ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ గురించి చెప్తున్నాను. ముందు ఏ సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ లో ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది, ఏ ఇన్స్టాన్స్ తర్వాత స్టార్ట్ అవుద్ది అని నేను చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మూవీకి వెళ్ళారు మీరు, 10 స్క్రీన్లు ఉన్నాయి అనుకోండి, ముందు ఈ స్క్రీన్ స్టార్ట్ చేస్తారు, తర్వాత అది స్టార్ట్ చేస్తారు అని ఉంటది కదా. సో ఇక్కడ మీరు సిస్టమ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్దని మీరు గుర్తుపెట్టుకో ఉండాలి, మీకు గుర్తుండాలి. అసలు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది అనేది దాన్ని మీకు అర్థమవుతేనే సిస్టమ్ ని మీరు స్టార్ట్ చేయగలరు. అది తెలియకపోతే సిస్టమ్ ని సరిగ్గా స్టార్ట్ చేయలేరు మీరు. సో మీకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి మీ సిస్టంలో. మీరు సిస్టమ్ స్టార్ట్ చేశారు, ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది? నేను ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ గురించి ఇక్కడ చెప్పలేదు మీకు. నాకు ఆడ ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ లేదు, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదు. నేను ఫస్ట్ నుంచి క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమని చెప్తున్నాను? డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉన్నాయి. వాటిలో ముందు ఏది స్టార్ట్ అవుద్ది? సిస్టమ్ స్టార్ట్ అయితే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది అని చెప్తున్నాను నేను ఆడ. 1 minute. సో అది సో ఇక్కడ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ముందు స్టార్ట్ అవుద్ది, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది.
ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో పాటు డేటాబేస్ కూడా స్టార్ట్ అవుతాయి. డేటాబేస్ ని మీరు సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అవుద్ది. మీరు ప్రైమరీని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన డేటాబేస్ ఇన్స్టాన్స్ ని సపరేట్ గా స్టార్ట్ చేయవలేదు. ఓకేనా, అర్థమైందా సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలనేది? ఓకే అండి. ఇప్పుడు సిస్టమ్ ని స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే రివర్స్ ప్రాసెస్. సిస్టమ్ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్, ఓకే క్లిక్ చేయాలి. రివర్స్ లో ఇప్పుడు ముందు ఏ ఇన్స్టాన్స్ స్టాప్ అవుతుందంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయ్యి తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టాప్ అయిపోద్ది. సేమ్ ఎల్లోకి వచ్చి గ్రేకి వచ్చేస్తుంది. సో ఎల్లోకి వచ్చి గ్రేకి వచ్చేస్తుంది. గ్రేకి వచ్చింది. తర్వాత ఇది స్టాప్ అయిపోద్ది. ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది. ఇది కూడా గ్రేకి వచ్చేస్తుంది. సిస్టమ్ గ్రే అంటే స్టాప్ అయిపోయింది. స్టాప్ అయినప్పుడు మేనేజ్మెంట్ కన్సోల్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఎప్పుడు నో క్లిక్ చేయాలి. ఎప్పుడన్నా మీరు మేనేజ్మెంట్ కన్సోల్ క్లోజ్ చేసేటప్పుడు నో క్లిక్ చేయాలి. ఈ విధంగా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. సో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూస్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేస్తాము. సో మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీ డెస్క్టాప్ మీద ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక స్టార్ట్ చేయడానికి దాంట్లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది. ముందుగా మీరు స్టార్ట్ చేసినప్పుడు సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంది కాబట్టి ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని డేటాబేస్ ఇన్స్టాన్స్ ని మీరు సపరేట్ గా స్టార్ట్ చేయవలేదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా స్టాప్ చేసేటప్పుడు ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది కాబట్టి అది లాస్ట్ స్టాప్ అవుద్ది. సో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది కాబట్టి స్టాప్ చేసేటప్పుడు ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టాప్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టాప్ అయిపోద్ది. సో తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అయిపోద్ది. సిస్టమ్ స్టాప్ అయిపోయినట్టు. మేనేజ్మెంట్ కన్సోల్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఎప్పుడు నో ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకేనా? క్లియరా? ఓకే అండి, క్లియర్. ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా చూసాము స్టార్ట్ చేయటం. ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఎస్ క్లిక్ చేయాలి. మ్యాజ్మైస్ ఎస్ఏపి సిస్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఎర్రర్. ఎలాగున్నప్పుడు సిస్టమ్ ని స్టార్ట్ చేయకూడదు. 1 minute ఒక్కసేపు అలాగే ఉంటే ఎర్రర్ పోద్ది. ఇలాగ అన్ని ఇన్స్టాన్సెస్ చూపించాలి క్లియర్ గా. మీ సిస్టమ్ లో మీరు ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాన్సెస్ అన్ని అలా క్లియర్ గా చూపించాలి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా నేను స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏ ఇన్స్టాన్స్ ని నేను స్టార్ట్ చేయాలి? ఇన్స్టాన్స్ వైడ్ గా నేను స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏ ఇన్స్టాన్స్ ని నేను స్టార్ట్ చేయాలి? ఏసీఎస్ అండి, సెంట్రల్ సర్వీస్ అప్లికేషన్ సర్వీస్. సెంట్రల్ సర్వీస్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. అబాప్ సెంట్రల్ సర్వీస్ అండి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్క్యూ సర్వర్ అందులో ఉంటుంది కాబట్టి ముందు ఏసిఎస్ ఇన్స్టాన్స్. పాస్వర్డ్ basis.123. ఓకే క్లిక్ చేయాలి. స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ కలర్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ప్రైమరీ స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయొచ్చా? చేయక్కర్లేదు అన్నారు కదండి, డైరెక్ట్ గా.
ఏంటండి డైరెక్ట్ గా ప్రైమర్ దానికి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. అలా చెప్పకూడదు. ప్రైమర్ అప్లికేషన్ సర్వర్ స్టార్ట్ చేసి ప్రైమరీ డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయలేదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్దని చెప్పాలి. నేను ఇక్కడ మీరు చెప్పారు అలా కాదు, నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతున్నాను టాపిక్ వైజ్ గా క్వశ్చన్స్. ఓకే, ఇది ఎందుకు స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయకపోతే మనం సిస్టంలో కనెక్ట్ అవ్వలేం. సిస్టంలో కనెక్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ చేయాలి. అన్ని వెయిట్ లో ఉండాలి, కంపల్సరిగా అన్ని వెయిట్ ఉండాలి. ఇక్కడ అన్ని ఎస్ కండిషన్ ఉండాలి. ఇది రన్ ఉంది, ఇది కూడా వెయిట్కి రావాలి. సిస్టమ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు స్టాప్ చేయాలి. ముందు ఏ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి? ప్రైమర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. యా, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టాప్ అయిపోతుంది. మీకు సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఇన్స్టాన్స్ ముందు స్టార్ట్ చేయాలని మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే రైట్ క్లిక్ ఇచ్చేసి స్టార్ట్ క్లిక్ చేసేసి పాస్వర్డ్ ఇచ్చేస్తే అది గ్రీన్కి వచ్చేదాకా వెయిట్ చేస్తే అది గ్రీన్ వచ్చిందంటే స్టార్ట్ అయిపోయినట్టు. కానీ ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఉన్నప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో అవ్వాలి మీరు. చూడండి, ఓకే క్లిక్ చేశాను, అవన్నీ డౌన్కి వచ్చేస్తాయి, అవన్నీ స్టార్ట్ కండిషన్ నోకి వచ్చేస్తాయి. స్టాప్ అయిపోయింది. సో ప్రైమరీ స్టాప్ అయింది కాబట్టి డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ASCS ఇన్స్టాన్స్ ని స్టాప్ చేసేయాలి. స్టాప్ అయిపోయింది. సో మేనేజ్మెంట్ కన్సోల్ క్లోజ్ చేస్తే ఇప్పుడు నో క్లిక్ చేయాలి. ఇది స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ వైడ్ గా, ఇన్స్టాన్సెస్ వైడ్ గా. ఇప్పుడు ఇంకోటి ఒకటి రూల్ ఉంది. ఇప్పుడు నా సిస్టంలో 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ERS ఇన్స్టాన్స్ ఉన్నాయి. ఓకేనా, 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ముందు ERS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ERS ఇన్స్టాన్స్ ASCS మీద బేస్డ్ అవుద్ది. ముందు ERS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి, తర్వాత ASCS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అన్న అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అన్న స్టార్ట్ చేయాలి. ప్రైమరీ ఆర్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ రెండిట్లో ఏ ఇన్స్టాన్స్ అన్న స్టార్ట్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. అర్థమైంది పాయింట్? మీ దాంట్లో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ERS ఇన్స్టాన్స్ ఉంది. ముందు ERS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి, తర్వాత ASCS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి, తర్వాత ప్రైమరీ ఆర్ అడిషనల్ మీ ఇష్టం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. సో ప్రైమరీ ఆర్ అడిషనల్ స్టార్ట్ అయినప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. స్టాప్ చేసేటప్పుడు సేమ్ రివర్స్ ప్రాసెస్, ముందు ఏది స్టార్ట్ అయిందో అది లాస్ట్ స్టాప్ అవుద్ది. అట్లాగా అంటే 1 2 3 రేస్ 1 2 3 గెలిచిన వాళ్ళు స్టాప్ చేసేటప్పుడు రివర్స్గా వస్తారు. అర్థమైందా? ఓకేనా, రిపీట్ చేయాలా? అర్థమైందా? ఒక్కసారి రిపీట్ చేయరా అండి వినయ్ గారు? ప్రైమరీ ఇప్పుడు మన దాంట్లో ప్రైమరీ ASCS ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఈ 3 ఉన్నప్పుడు ఏది స్టార్ట్ చేయాలి, ఏది స్టాప్ చేయాలి ముందు అనేది అర్థమైంది. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ASCS ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ERS ఇన్స్టెన్స్ ఉంది. అప్పుడు ముందు ERS ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేసి తర్వాత ASCS ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయాలి.
తర్వాత ప్రైమరీ ఆర్ ఎడిషనల్ ఏదన్నా మీ ఇష్టం. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ రెండిట్లో ఏ ఇన్స్టాన్స్ అన్నా మీరు స్టార్ట్ చేసేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా స్టార్ట్ అయిపోద్ది. స్టాప్ చేసేటప్పుడు రివర్స్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైందా? స్టార్ట్ అండ్ స్టాప్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సిస్టమ్ని స్టార్ట్ చేయకుండా మీరు కనెక్ట్ అవ్వలేరు, లోపలికి లాగిన్ అయ్యి వర్క్ చేయలేరు. సిస్టమ్ స్టార్ట్ చేస్తేనే లోపల లాగిన్ అయ్యి వర్క్ చేయగలరు. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ని స్టార్ట్ చేయాలంటే ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేస్తాం. అది మీ డెస్క్టాప్ మీద అవైలబుల్ ఉంటుంది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక. ఓకే, స్టార్ట్ అండ్ స్టాప్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్ మీరు అండి. స్టార్ట్ చేసేసాం, సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇన్స్టాల్ ఫస్ట్ విఎంవేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పక్కన పెట్టండి, ఇంకా దాన్ని అసలు అది కోర్స్ కిందే రాదు అది మీకు. ఓకే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, ఫస్ట్ టాపిక్ అది కంప్లీట్ అయింది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, దాని లోపల లాగిన్ అయ్యి మీరు వర్క్ చేయాలి. లోపల లాగిన్ అవ్వాలంటే సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు నేను లోపల లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు స్టార్ట్ చేయడానికి ఇది యూస్ చేసుకోవచ్చు, విండోస్ డెస్క్టాప్ మీద ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి, నేను ఆ సాఫ్ట్వేర్ లోపల లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే ఎలాగా అంటే ఎస్ఏపి గ్యూఏ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎస్ఏపి గ్యూఏ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. గ్యూఏ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అవి 3 టైప్స్ ఉంటాయి. ఎస్ఏపి గ్యూఏ ఫర్ విండోస్, ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా, ఎస్ఏపి గ్యూఏ ఫర్ హెచ్టిఎంఎల్ అని 3 రకాలు ఉంటాయి. ఈ 3 సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. అంతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కంపెనీ బెంగళూరులో ఉంది, మీరు వర్క్ చేసే కంపెనీ. నిన్న మీరు బెంగళూరు కంపెనీలో సిస్టంలో దాని సర్వర్ అంటాం, ఓకేనా, సర్వర్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఓకే, మీ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చారు. నిన్న నైట్ మీరు బయలుదేరేసి మీ ఊరికి వచ్చేసారు కంపెనీ ల్యాప్టాప్ తీసుకుని. నిన్న మీరు కంపెనీ సర్వర్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కంపెనీ ల్యాప్టాప్ తీసుకుని మీరు ఇంటికి వచ్చేసారు. ఈ రోజు మీరు ఆ కంపెనీ ల్యాప్టాప్ నుంచి మీ కంపెనీ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. అదే సర్వర్లో, కంపెనీలో ఉన్న సర్వర్లోకి కనెక్ట్ అవ్వాలి. ఓకే, మీ ల్యాప్టాప్లో, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్లో ఆ ఎస్ఏపి గ్యూఏ ఒక్కటే ఉంటుంది. ఆ ఎస్ఏపి గ్యూఏ యూస్ చేసుకుని కంపెనీ సిస్టమ్కి కనెక్ట్ అవుతారు. అప్పుడు మీ ల్యాప్టాప్ని ఏమని పిలుస్తారంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తారు, లేదా ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తారు. అంటే ఆ ఎస్ఏపి గ్యూఏ ఎక్కడ ఇన్స్టాల్ చేసినారు, మీరు ఏ ల్యాప్టాప్ నుంచి సిస్టమ్కి సర్వర్కి కనెక్ట్ అవుతున్నారో ఆ ల్యాప్టాప్ని ప్రెజెంటేషన్ సర్వర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తారు. ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఎస్ఏపి గ్యూఏ సాఫ్ట్వేర్. ఎస్ఏపి గ్యూఏ సాఫ్ట్వేర్ ఏ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశారో దాన్ని ఫ్రంట్ ఎండ్ సర్వర్ లేదా ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తారు. అర్థమైందా? వినయ్ గారు, ఇక్కడ గ్యూ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తేనే మనము SAP లోకి లాగిన్ అవ్వచ్చు కదండి? గ్యూఏ సాఫ్ట్వేర్ ద్వారానే లాగిన్ అవుతాం. నేను అది చూపిస్తాను, ముందు చెప్తున్నాను ప్రాసెస్. గ్యూఏ సాఫ్ట్వేర్ ద్వారా సర్వర్లో కనెక్ట్ అవుతాం. మనం ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం, తర్వాత స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం, కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ముగ్గురు కూర్చోన్నారు. సపోజ్ నేను నా 2 ఫ్రెండ్స్ కూర్చోన్నాం. మా ముందు టేబుల్లో మా ముగ్గురు ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ల్యాప్టాప్ 1లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేశాను. ల్యాప్టాప్ 1లో ఓకే, ల్యాప్టాప్ 1ని అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తారు. ఓకే, అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తారు. ఇప్పుడు ల్యాప్టాప్ 2 ఉంది కదా, అంతే, నా ఫ్రెండ్ది. ఫస్ట్ ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ని ల్యాప్టాప్ 2 అనుకోండి, లేకపోతే నేను ఫ్రెండ్ 1 ల్యాప్టాప్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం, దాన్ని ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తాం. ఫ్రెండ్ 2 ల్యాప్టాప్లో ఇప్పుడు ఫ్రెండ్ 1లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది కదా, దాన్ని ఫ్రెండ్ 2లోకి మూవ్ చేసేసాను.
ఫ్రెండ్ 1లో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దాన్ని ఫ్రెండ్ 2లోకి మూవ్ చేసేసాను. ఫ్రెండ్ 1లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ASCS ఇన్స్టెన్స్ ఉంది. ఫ్రెండ్ 2 ల్యాప్టాప్ లో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. అర్థమైందా? ఓకే ఓకే ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ లో ప్రైమరీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, ASCS ఇన్స్టెన్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంటుంది. నేను ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ లో ఉన్న డేటాబేస్ ఇన్స్టెన్స్ ని ఫ్రెండ్ 2 ల్యాప్టాప్ లోకి సపరేట్ చేసేసాను. అప్పుడు ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ASCS ఇన్స్టెన్స్ ఉంది. ఫ్రెండ్ 2 ల్యాప్టాప్ లో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. ఇప్పుడు ఫ్రెండ్ 3 ల్యాప్టాప్ లో నేను SAP GUI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నేను హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకున్నాను. నేను తర్వాత మూవీ చూసుకుంటున్నాను. నా ఫ్రెండ్ 3 ల్యాప్టాప్ యూజ్ చేసుకుని ఫ్రెండ్ 1 ల్యాప్టాప్ కి కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటాడు. సో ఫ్రెండ్ 1 అనే ల్యాప్టాప్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ASCS ఇన్స్టెన్స్ ఉంది. దాన్ని ప్రెజెంటేషన్ సర్వర్ అంటాం. ఓకే. ఫ్రెండ్ 2 ల్యాప్టాప్ లో Okay. డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. దాన్ని డేటాబేస్ సర్వర్ అని పిలుస్తాం. ఎక్కడైతే డేటాబేస్ సేవ్ అయి మెయింటైన్ అవుద్దో అది డేటాబేస్ సర్వర్. ఓకే, అర్థమైందా? ఎక్కడైతే డేటాబేస్ మెయింటైన్ అర్థమైంది. అవుద్దో అదే డేటాబేస్ సర్వర్. మీరు కంపెనీ సిస్టమ్ మీరు కనెక్ట్ అవుతారు కదా, మీరు ఏ సిస్టమ్కి అయితే కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారో అది అప్లికేషన్ సర్వర్. మీరు దేని నుంచి అయితే లాగిన్ అవుతున్నారో అది ఫ్రంట్ ఎండ్ ఆర్ ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తాం. చదివి. ఓకే, సో ఇది మీరు కంపెనీలో అయినా మీరు కూర్చోంటారు, లేదా ఆఫీస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో అన్నా కూర్చున్నప్పుడు మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ ఉంటుంది. మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్లో SAP GUI ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి కనెక్ట్ అవుతారు. సో ఈ సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే ప్రెజెంటేషన్ సర్వర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తాం. మీరు ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన సర్వర్ కంపెనీ సర్వర్ కనెక్ట్ అవుతారో దాన్ని ప్రెజెంటేషన్ సర్వర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తాం. సో ఇక్కడ నేను SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన కంపెనీలో దీన్ని అప్లికేషన్ సర్వర్ అని పిలుస్తాం. సో ఇక్కడ డేటాబేస్ అంతా సేవ్ అయ్యి డేటాబేస్ అంతా అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాన్ని డేటాబేస్ సర్వర్ అని పిలుస్తాం. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? క్లియరా? ఓకే అండి, క్లియర్ అండి, థ్యాంక్ యూ. ప్రెజెంటేషన్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వర్ అని 3 సర్వర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెజెంటేషన్ సర్వర్ అంటే మీరు మీ ల్యాప్టాప్ మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సిస్టంలో SAP GUI ఒక్కటే ఉంటుంది.
దాన్ని యూజ్ చేసుకొని మీరు కనెక్ట్ అవుతారు ఆఫీస్ సిస్టమ్కి. దాన్ని అప్లికేషన్ సర్వర్ అంటాం. మీరు దాంట్లో కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేస్తుంటారు. మీరు ఏదైనా డేటా సేవ్ చేసినప్పుడు ఆ సేవ్ చేసిన డేటా డేటాబేస్ సర్వర్లో సేవ్ అవుతుంది. డేటాబేస్ సర్వర్ సపరేట్గా మెయింటైన్ అవుతుంటుంది ఇంకో సిస్టంలో. ఇక్కడ మన ప్రాక్టీస్లో 3 ఒక దాంట్లో ఉంటున్నాయి మనకి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్న దాంట్లో 3 ఒక దాంట్లో ఉన్నాయి, డేటాబేసు ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు మనం సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనకి ఎస్ఏపి GUI ఉండాలి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేశాను. ఈ సిస్టంలో ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, అది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రైనింగ్లో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? VMware ఆపరేటింగ్ సిస్టమ్ పక్కన పెట్టండి. అది అసలు ట్రైనింగ్కి అది జస్ట్ మీకు ఎలాగా అనేది అంతే. దాన్ని రోల్లో పెట్టవాకండి, ఎస్ఏపి రోల్స్లో పెట్టవాకండి. ఎస్ఏపి రోల్లో మనం ఫస్ట్ చేసిన రోల్ ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్. ఆ రోల్ కంప్లీట్. నెక్స్ట్ రోల్ ఏంటి? స్టార్ట్ అండ్ స్టాప్ అనే రోల్. నెక్స్ట్ రోల్ ఏంటి? సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే 3 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి GUIs అని చెప్పాను. ముందుగా ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ యూస్ చేసి సిస్టమ్కి కనెక్ట్ అవుతాం. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనే సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి యూస్ చేస్తాం. సో మనది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఇప్పుడు ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ కావాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి. మీ బ్యాచ్లోనే ఎవరో నన్ను అడిగారు సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఐడియా అదని. సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఐడియా అనేది ఆ డీటెయిల్స్ అందరికి ఉండదు, నాకు కూడా లేదు. అది నా ఫ్రెండ్ది. ఓకే, కంపెనీలో చాలా రేట్, చాలా తక్కువ మందికే ఇస్తారు ఆథరైజేషన్ పర్మిషన్ అనేది. support.sap.com మీరు మ్యూట్ చేసుకోండి. డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడగండి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగాన్. మీరు మ్యూట్ చేసుకోండి. ఎవరు జీపీకే ఎవరు మ్యూట్ చేసుకోండి మీరు. హలో, ఓకే ఓకే. జీపీకే అనేది ఓకే, మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్స్ ట్యాబ్లోనే బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్, ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తామని ఇందాకే చెప్పాను. దీన్ని క్లిక్ చేయాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ క్లిక్ చేయాలి. ఇది సాఫ్ట్వేర్ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ 7.70 కోర్. ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. ఇది సాఫ్ట్వేర్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడుంది అది? యా, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నాది విండోస్ 10లోనే ఉన్నాను. ఇందాక ఈ ఫోల్డర్ షేర్ చేశాను కదా, ఇప్పుడు చూడండి ఆ ఫైల్ ఆ ఫోల్డర్లోకి పెడుతున్నాను నేను. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది. సో ఇప్పుడు చూడండి, నేను అక్కడ కాపీ చేయలేదు, ఇక్కడ కాపీ చేయలేదు. ఇందాక షేర్ చేశాను కదా, షేర్ ఫోల్డర్స్లో వేరే ఫోల్డర్ షేర్ చేసినట్టున్నాను. ఇదేనేముంది? ఓకే, ఈ ఫోల్డర్లో ఏమైనా ఉందా? ఓకే, ఈ ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఎస్ఏపి GUI ఫర్ విండోస్. డబుల్ క్లిక్, ఫోల్డర్. ఇది జిప్ ఫైల్లోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది జిప్ ఫైల్గా వస్తుంది మనకి. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. చేంజ్ క్లిక్ చేసి విన్రార్ అప్లై. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్. ఏంటి ఎంతసేపు ఎక్స్ట్రాక్టింగ్?
ఏంటో నాకు అర్థం కాదు. ఇందాక ఖాళీగా కూర్చుంటాను, అప్పటిదాకా ఒక్క ఫోన్ రాదు. కరెక్ట్ క్లాస్ కూర్చుంటేనే, మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఏ బ్యాచ్ అయినా క్లాస్ కూర్చుంటేనే కాల్ వస్తుంది. రాకేష్ మీ దాంట్లోనే ఉన్నా? రాకేష్ కోడూరి? కాదు. ఓకే. ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయాలి. ప్రెస్1 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. GUI ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. విండోస్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. Win32 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెటప్ ఆల్ క్లిక్ చేయొచ్చు, లేదా SAP GUI ఒక్కటే కావాలంటే SAP GUI సెటప్. మనకి SAP GUI ఒక్కటే చాలు. SAP GUI సెటప్ని డబుల్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఇవ్వచ్చు. నాకు ఇది ఒక్కటే చాలు, SAP GUI ఫర్ విండోస్ 1.70. దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పాత్లో ఇన్స్టాల్ అవుద్ది, చేంజెస్ ఏం చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. డెస్క్టాప్ మీద ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక SAP లాగిన్ అనే ఒక ఐకాన్ వస్తుంది మనకి. క్లోజ్ క్లిక్ చేయాలి. SAP లాగిన్ డబుల్ క్లిక్ చేయాలి. సో SAP లాగిన్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఈ SAP లాగిన్ యూజ్ చేసుకుని మనం కనెక్ట్ అవ్వాలి. ఈ SAP లాగిన్ యూజ్ చేసుకుని మనం కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనం కనెక్ట్ అవ్వడానికి డీటెయిల్స్ ఇవ్వాలి. ఎంట్రీ కావాలి. ఎంట్రీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇది క్రియేట్ బటన్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. పేపర్ లాగా ఉండేది న్యూ ఆర్ క్రియేట్, దీన్ని క్లిక్ చేయాలి. కనెక్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కనెక్షన్ 2 టైప్స్ ఉంటాయి. కస్టమ్ అప్లికేషన్ సర్వర్ ఇప్పుడు చేసేది మనం. కస్టమ్ అప్లికేషన్ సర్వర్ అంటే ఇండివిజువల్ లాగిన్, ఎవరికి వాళ్ళకి సపరేట్ లాగిన్ అనేది, పర్సనల్ లాగిన్ లాగా. డిస్క్రిప్షన్ అంటే టైటిల్, మీరు ఏ నేమ్తో మీరు ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అక్కడ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ SAP GUI ఫర్ విండోస్ అనే నేమ్ ఇస్తున్నాను నేను. SID, మీ సిస్టమ్ SID ఏంటి? ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ SID ఏంటి?
డి దేవ్ యా డిఎస్ఐ. డిఈవి. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ మీ సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబరే లేదు, దాని పక్కన పెట్టండి. మీ సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ఏ ఇన్స్టాన్స్ నంబర్ ఇక్కడ ఇవ్వాలంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉంటాయి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉండవు. యూజర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే. సో మీరు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి కనెక్ట్ అవ్వాలన్నప్పుడు అక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. లేదు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి కనెక్ట్ అవ్వాలన్నప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ నాది ఈ ట్రైనింగ్ లో వచ్చి 11. తర్వాత ఇది అవసరం లేదు. అప్లికేషన్ సర్వర్ అంటే ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఇవ్వచ్చు లేదా ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. కంప్యూటర్ నేమ్, ఐపీ అడ్రస్, ఓకే, ఏదన్నా ఇవ్వచ్చు. సో ఇక్కడ సో కంప్యూటర్ నేమ్ వచ్చి డిఈవిఎస్ఆర్వి. కంప్యూటర్ నేమ్ ఇచ్చాక ఫినిష్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఎంట్రీ రెడీ అయింది, ఎంట్రీ రెడీగా ఉంది, డీటెయిల్స్ ఇచ్చాం. ఇప్పుడు కనెక్ట్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ ఇచ్చాం, ఎంట్రీ రెడీ అయింది, కనెక్ట్ అవ్వాలి. ఓకే, కనెక్ట్ అవ్వాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని లాగిన్ క్లిక్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయొచ్చు. ఎర్రర్ వస్తుంది, ఎందుకు? ఈ ఎర్రర్కి అర్థం ఏంటి? ఇక డీటెయిల్స్ కరెక్ట్గానే ఇచ్చినాను, ఎస్ఐడి కరెక్ట్గా ఉంది, ఇన్స్టాన్స్ నెంబర్ కరెక్ట్గా ఉంది, కంప్యూటర్ నేమ్ కరెక్ట్గా ఉంది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? అంతే, నేను ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ స్టార్ట్ చేయలేదు ఆడ. సో ఇప్పుడు అర్థమైందా దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాలనేది? దీన్ని స్టార్ట్ చేయకుండా కనెక్ట్ అవ్వలేము. ఓకేనా, క్లియరా? ఎందుకు స్టార్ట్ చేయాలి సిస్టమ్ అనేది అర్థమైందా మీకు? ఓకే అండి, క్లియర్. స్టార్ట్ అయింది. ఓకే, ఓకే, కనెక్ట్ అయింది చూడండి. ఓకేనా? యా, కొంచెం సడన్ వర్క్ పడింది, రేపు కంటిన్యూ చేస్తాను. ఇందులో ఇంకేం లేదు, ఈరోజు దాని ప్యాచ్ ఎస్ఏపి GUI ఫర్ జావా అది రేపు చెప్పేసి పోస్ట్ ఇన్స్టాలేషన్ రేపు చెప్పేస్తాను. ఓకేనా? నాకు రేపు మార్నింగ్ 9 నుంచి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. 9 నుంచి 10 లోపల ఎనీ డెస్క్ లాగిన్ అయి చూస్తాను. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి, నాకు మార్నింగ్ 7:30 ఓకే నుంచి 7 క్లాస్ ఉంటుంది, నాకు 9 నుంచి 10 లోపల, మళ్ళీ నాకు 11 నుంచి క్లాస్ ఉంటుంది ఆఫ్టర్నూన్ దాకా. ఓకే, ఏమంటే 9 o'clock 9 నుంచి 10 కాల్ లోపల నాకు చేయమంటారండి. ఎనీ డెస్క్ నుంచి లాగిన్ అయ్యి ఒక 1 by 1 ఏంటో చెప్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. సాఫ్ట్వేర్ అయితే మీరు కాపీ చేసుకోవాలి లేదు, అక్కడికి చెప్పాను కదా ఎలా షేర్ చేసుకోవాలనేది. ఓకే అండి. ఓకే అండి, విండోస్ 10 లోనే పెట్టుకుని సాఫ్ట్వేర్ ని షేర్ చేసుకోవచ్చు, VMware లోకి కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, యా, రేపు క్లాస్ లో కలుద్దాం. రేపు నేను ఈ రిమైనింగ్ టాపిక్ పోస్ట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. మీరు ఎట్టైనా సిస్టమ్ అంతా నీట్గా పెట్టుకుని సండే లోపల ఇన్స్టాలేషన్, స్టార్ట్ అండ్ స్టాప్, ఎస్ఏపి GUI, పోస్ట్ ఇన్స్టాలేషన్, ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అవ్వాలి మీ సండే. ఓకే, ఓకే అండి, రేపు ఓకే. సాటర్డే క్లాస్ ఉందండి. ఏంటండి? రేపు సాటర్డే కదా సండే క్లాస్ ఉంది కదా. తీసుకుంటాను, రేపు తీసుకుంటాను. సండే తీసుకోను, రేపు తీసుకుంటాను. ఓకే, ఓకే, ఓకే.
ఓకే యా వినయ్ గారు. బాయ్. యా.